శ్రీ గురుభ్యో నమ. క్రీడామయుడు శ్రీకృష్ణుని బాల్యలీలా విశేషములు, అందలి ధర్మమర్మములు, తత్వము, సందేశమును ఎంతో హృదయంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ క్రీడామయుడు అను గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేయుచున్నాము. అందులో భాగంగా ఈరోజు 5వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. కార్తీక పూర్ణిమ నాటి రాత్రి మొదటి జాము దాటిన తరువాత వ్రజగ్రామములలోని పురుషులలో పెద్దలు, పిన్నలు కాత్యాయనీదేవి ఆలయమున సమావేశము కావలెనను వార్త ఆ ముందు నాడే అందరికీ అందచేయబడెను. పూర్ణిమ నాటి రాత్రి ఒక్కొక్క గ్రామము నుండి గోపకులందరూ బారులు తీర్చి చెరువు ముందుగా బాటలో నడచి వచ్చుచుండిరి. అర్ధరాత్రమగుసరికి గణములుగా ఆలయ ప్రాంగణమున చేరిరి. గర్గులు, ప్రవర్గ్యులు సామవేద మంత్రములను పాడిరి. చందన కర్పూరములతో, పలాస పిప్పల సమిధలతో ఆజ్యహోమము జరిగెను. ఆలయ మంటపమున వ్రజబాలకులను హోమవేదిక చుట్టూను బారులు తీర్చి కూర్చుండబెట్టిరి. ఎల్లరును పద్మాసనాసీనులై నిమీలిత లోచనులై ఉండగా కంఠమెత్తి గర్గులు ప్రణవమును సుదీర్ఘనాదముగా సారించిరి. ఓంకారం చేస్తూ ఉన్నారండి. నాటి నుండి గోపబాలురకు యోగ విద్యాభ్యాసము చేయించుటకై వారు సంకల్పించిరి. ఆ రోజు నుండి ఈ గోపబాలురకు యోగ విద్యాభ్యాసము అది నేర్పించటము, అది చేయించటము అదిగో ఆ గర్గ మహర్షి సంకల్పించారటండి. బాలకులెల్లరూ గురువు కంఠముతో కంఠములు కలిపిరి. క్రమక్రమముగా ఉచ్చారణ ఏకకంఠధ్వని అయి విననయ్యను. అంటే ఒకే కంఠంలాగా వినిపిస్తోందటండి. బలరామకృష్ణులు కూడా ప్రణవ ప్రస్తారము చేసిరి. కొన్ని లిప్తలలో ఎల్లరకు బాహ్య స్మృతి తొలగిపోయెను. కడవలతో పాలు కృమ్మరించుచున్నట్లు ప్రకాశించుచున్న పూర్ణిమ కౌముదులు హృదయాంతరాళముల నుండి ప్రకాశించుచు ఆ నిమీలిత లోచనులకు అంతర్దృష్టిలో గోచరించెను. చూచుటకు వచ్చి కూర్చుండిన పురుషులందరకును కూడా కన్నులు మూతబడి బాహ్యస్మరణము తొలగినది. అంతర్లోకముల నుండి బహిర్గతమగుచున్న చంద్ర చంద్రికలు తరంగ ప్రవాహముల వలె వెలువడి తమ నుండి అన్ని దిశలకు వ్యాపించెను. ఆ తరంగములలో వారి దేహములు పడవల వలె తేలిపోవుచున్నట్లు అనిపించెను. ఆలయము నుండి వెలువడిన సమాహార చైతన్యము మందమందముగా ప్రసరించుచు వ్రేపల్లయందలి గృహములలోనికి వ్యాపించెను. శయ్యలపై నిద్రించుచున్న గోపస్త్రీలకు ఒక సంస్పర్శము కలిగెను. వారి చైతన్యము నిద్రాస్థితి నుండి వెలువడి వివిధ స్వప్నద్వారములలో నుండి దాటి ఏవో లోకములలో ప్రవేశించెను. వారి చైతన్యం అటండి నిద్రాస్థితి నుండి వెలువడిందట, స్వప్నద్వారములలో నుండి కూడా దాటిందటండి. అంటే నిద్రస్థితి కాదు, స్వప్నస్థితి కాదు, ఏవో లోకములలో ప్రవేశించను అంటున్నారు. ఏం ప్రవేశించింది? వారి చైతన్యము అంటున్నారండి. శయ్యలపై నిద్రిస్తూ ఉన్నారట వాళ్ళు. వాళ్ళ చైతన్యం మటుకు ఏవో లోకములలో ప్రవేశించెను. దేహములు శయ్యలపై ఉండగా తాము లేచి గోపికలు గాలిలో తేలుచూ గృహముల నుండి ఈవలకు వచ్చిరి. పిల్ల తెమ్మెరలలో అలలు అలలుగా తేలుచున్న చలాంచలములతో, సుందర వేణీబంధములతో, నందన పారిజాత కుసుమగుచ్చముల ఘుమఘుమలతో గోపకాంతలు ఒకరినొకరు చూచుకొని గుర్తించిరి. అందరూ ఎవరి కోసమో వెతుకుచున్నారు. ఎవరి కోసమో వెతుకుచుండిరో వారికి తెలియదు. వారి మనస్సులకు అతడి పేరు జ్ఞప్తికి వచ్చుటలేదు. రూపురేఖలు పొడగట్టుటలేదు. అతడెవరో తమ ముందు చిరునగవులతో చిందులు త్రొక్కుచూ పరుగులెత్తుచున్నాడు. తాము మందగమనము మాని వేగముగా ఈదుచున్నారు. హృదయములలో ఉత్కంఠ ఎక్కువైనది. గమనములలో వేగం ఎక్కువైనది. నదులు, పర్వతములు, మహారణ్యములు దాటి అటునిటు తేలిపోవచ్చు ఆ బాలకుని సమీపించిరి.
ఎవరికి వారుగా వేరుగా ఆ పురుషుని దర్శించిరి. అతని ముఖ కవళికల వైఖరి ఒకమారు తమ భర్తల వలె ఉండెను. తిరిగి చూడగా తమ బిడ్డల వలె ఉండెను. మరలా పరికింపగా అతని కన్నులు గోవుల కన్నుల వలె ఉండెను. ఇంకొక మారు తొంగి చూడగా అతని ఆకృతి కాత్యాయనీదేవి విగ్రహము వలె ఉండెను. ఒక్కొక్కరు ఏకకాలమందు వేరువేరుగా వానిని సమీపించి చేతులు పట్టుకొని మండలాకృతిగా నర్తనము చేసిరి. అతడు వారిని బాహువులలోనికి కొని గాఢ పరిష్వంగమున పొదివి మాయమయ్యను. హృదయములలో దూరినట్లు ఒక స్పర్శ వారికి కలిగెను. ఆ స్పర్శ చెదరలేదు. అది అనిర్వచనీయమైన సంతోషానుభవము కలిగించుచున్నది. రూపము ఎచ్చటను కనిపింపక జ్ఞప్తి సంస్కారముగా మిగిలిపోయెను. వెన్నెల ఒక్కటే ఉన్నట్లు, అదే నీలాకాశమైనట్లు తోచుచుండెను. ఎల్లరును తిరిగి తమ గృహములు చేరుకొనిరి. గేహముల లోపల నుండి కూడా నీలాకాశమను వెన్నెల కాయుచున్నది. అందు తమ మండల నర్తనములు తమకన్నా వేరుగా రూపుకట్టి దూరదూరముగా పోవుచున్నవి. అవి వెలుగులై అనంతకోటి సూర్యగోళములుగా గ్రహములతో పరిభ్రమించుచున్నవి. తారకలు అనేక రూపములు కట్టుకొని శిశువులై పరిగెలెత్తుచున్నవి. శిశువులు పెరిగి బాలురై తమ ఇండ్లలో ప్రవేశించుచున్నారు. సిఖిపించ లాంఛనములతో కరకమలముల వేణువులతో ఒక బాలకుడు అంతర్గృహములలోనికి జొరబడి మిగిలిన వారిని రమ్మని పిలుచుచుండెను. ఉట్లపైనున్న పాలు, పెరుగు, వెన్న బాలురకు పంచిపెట్టి ముంతలను పగులగొట్టి పకపక నవ్వుచుండెను. రెండవ జాము పూర్తి అగుసరికి ఆలయమున ప్రణవగానము నిశ్శబ్దములో లీనమయ్యను. అందరును కనులు తెరచి చూచిరి. అప్పటికే గానమాపి కృష్ణబలరాములు నిలబడి ఉండిరి. ఇండ్లలో గోపాంగనలకు నిద్ర మెలకువ వచ్చినది. ఇంకనూ కొన్ని క్షణములు వడలు తెలిసినట్లు లేదు. లేచి తూలుచు మెల్లగా తడవకొనుచు దీపపు వెలుతురులలో అంతర్గృహములలోనికి పోయి చూచిరి. చిక్కములపైనున్న పిడుతలు, దొత్తలు, ముంతలు ముక్కలై క్రింద పడి ఉండెను. ఎవరో త్రాగి బ్రద్దలు కొట్టిపోయినట్లు స్పష్టమగుచున్నది. నేలపై ఒక పిల్లవాని పాదద్వంద్వము తడి ముద్రలుండెను. అందు శంఖ చక్ర చిహ్నములు. వారు ఆశ్చర్యముతో మౌనముతో కరకమల నిహిత కపోలలై కూర్చుండి ఆలోచించుచుండిరి. భర్తలు వచ్చి తలుపు తట్టిరి. దంపతులు ఒకరినొకరు ప్రశ్నించుకొనిరి. ఎవరికిని ఏమీయూ బోధపడలేదు. ఆలయమున ఏమైనదో భర్తలు చెప్పలేకపోయిరి. ఇండ్లలో ఏమైనదో భార్యలు వివరింపలేకపోయిరి. గోపాంగనల మూతులు వెన్న పెరుగు వాసన కొట్టుచున్నవి. కొన్ని లిప్తలలో భర్తలు ఆశ్చర్య సందేహములతో ఈ వయస్సున ఇవి ఏమి వైఖరులు అని వితర్కము చేసిరి. భర్తల మీసములకు వెన్న అంటి ఉండెను. వయస్సు మీరుచున్న కొలదియు చిన్నతనం ఎక్కువగుచున్నది అని భార్యలు మందలించిరి. బ్రాహ్మీ ముహూర్త వేళకు మిగిలిన వ్రజగ్రామముల వారు తమ గ్రామములు చేరుకొని తలుపులు తట్టిరి. భార్యలు తలుపులు తెరచి భర్తలను లోనికి ఆహ్వానించి చూడగా వారి చేతులకు వెన్న కుదపలంటి ఉన్నవి. నేరుగా భార్యలు అంతర్గృహములలోనికి పోయి పరికింపగా వెన్నలేదు. కొండలు భిన్నములయ్యి ఉండెను. భార్యలు దొడ్డి తలుపులను తడవి చూచిరి. భద్రముగా గడియలు బిగించి ఉండుట గమనించి నివ్వెరపోయిరి. తలుపులు బిగించి ఉండగా రాకపోకలు చేయుట ఎప్పటి నుండి నేర్చుకొంటిరి? భోజన వేళకు మీరడుగకయే నిత్యము వెన్న పెట్టుచున్నాను కదా, ఇదేమి వక్రబుద్ధి అని మందలించిరి. భర్తలు ఆశ్చర్యపడి భార్యల మొగములు తేరిచూడగా వారి బుగ్గలపై పెరుగు కుదపలు ఉండెను. మీ సొమ్ము మీరు తినుటకు దొంగతనమేలా? మేము లేకుండా నిశీధ వేళల దొంగతింట్ల అభ్యాసము చేయుచుండుట ఏమి వైపరీత్యము అని చిరునవ్వులతో ఎత్తి పొడిచిరి. శతగోపుడును మాధవియు
ఒకరినొకరు మందలించుకొనుచు సుఖనిద్రలోనున్న రాధ మొగము చూచిరి. ఆమె పయ్యద అంతయు చిక్కని పెరుగుతో తడిసి ఉండెను. పుత్రికను నిద్రలేపి మాధవి, నీకిది ఏమి క్రీడా, ఎన్నడూ ఎరుగవే, ఎందులకిట్లు చేసితివి అని ప్రశ్నించెను. అప్పుడు రాధ అంటూ ఉన్నది, మీరెందులకో నేను అందులకే. నేను నిద్రలో వ్రేపల్లెపోయి తిని, బాలకృష్ణుడు పిల్లలకు వెన్న పెరుగులు పంచి పెట్టుచుండెను. వారితో చేరి నేనును దోసిళ్లతో గ్రోలి తిని. ఇట్లనుచు తడిసిన పయ్యదపై పెరుగుండుట చూచుకొని ఆశ్చర్యపడెను. బాగున్నది, ఇక రేపటి నుండి మన ఇండ్లలో పాలు పెరుగు వెన్నలు మనవి కావు. ఇది ఒక చిత్రమైన లీల. ఇదివరకెప్పుడో చిరకాలము ఈ లీలలో పాల్గొని విహారములు చేసినట్లు అనిపించుచున్నది అని ఏమేమో పలుకుచుండెను. మాధవి శతగోపులు శ్రద్ధాభక్తులతో వినుచుండిరి. కానీ ఏమీయూ బోధపడలేదు. ఇంతలో తూర్పు తెల్లవారినది అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. స్వస్తి. వాసుదేవ.